తనిఖీల పేరుతో అవి లేవు ఇవి లేవి అంటూ వాహనదారులకు చుక్కలు చూపిస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. అలాంటి పోలీసులకే చుక్కలు చూపించాడు ఓ ఆటో డ్రైవర్. ఫుల్లుగా మందు కొట్టేసి ఆటో నడుపుతుంటే ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. తప్పించుకోవడానికి చచ్చిన పాముతో పోలీసులు భయపెట్టాడు. పామును పోలీసు మీదకు విసురుతూ అలచల్ చేశాడు. అది నిజమైన పామే అనుకుని పోలీసులు కూడా భయపడ్డారు. తీరా అది చచ్చిన పాము అని తెలుసుకుని పోలీసులు ఏం చేశారు తెలుసా? ఇది మీరు చూడాలి. साहब अब से पुलिस वालों के करीब नहीं आते, ड्रिंक भी नहीं करते, हम ऑटो चलाना छोड़ देते साहब। अब से गलती नहीं करते साहब। गलती मैं करा, साम दिखा के डराया साहब, माफी चाहता हूँ साहब, गलती हो गई। पूरे से माफी चाहता हूँ, पूरे पब्लिक से माफी चाहता हूँ, पूरा सोशल मीडिया पे डाल दो ये वीडियो साहब, गलती हो गई। साहब जिंदा था मरे हुआ था? मरे हुआ था साहब। जो पी के ऐसे हरकत करते उनके लिए क्या बोलेंगे आप? मैं तो ये बोलना चाहूंगा, पी के गाड़ी नको चलाओ, मेरे सर का परेशान नको, और ऑफिसरों की रेस्पेक्ट करो, रेस्पेक्ट करो। पुलिस वालों की जितनी रेस्पेक्ट करेंगे वो लोग अपनी रेस्पेक्ट करेंगे, अपने हाथ से काम करते हैं हिफाजत के हाथ से। आप बस मानते आपकी गलती थी? मैं मानता हूँ मेरी गलती थी, मैं मरे हुआ सांप दिखा के डरा रहा था, चाबी भी दे देते शायद बोल के, बस इतनी मेरी गलती है, माफी चाहता हूँ। नेक्स्ट टाइम नहीं करते साहब, माफी चाहते हैं, आप सबसे माफी चाहते हैं हम। రైట్, తత్వం బోధపడింది అన్నట్టుగా ఉన్నాయి ఆయన మాటలు. కానీ అసలు పోలీసుల్ని ఎలా గౌరవించాలనే దాని మీద క్లాస్ తీసుకునే స్థాయిలో కనువిప్పు కలిగడం మాత్రం నిజంగా ఆశ్చర్యకరం. మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుష్మిత చెప్పండి. హైదరాబాద్ పాత బస్సు చాంద్రాయణ గుట్టలో ఆదివారం నాడు ట్రాఫిక్ పోలీసులు ఒక చెక్ పోస్ట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆటో డ్రైవర్ తో సహా రావడం, అక్కడ టెస్ట్ నిర్వహించిన సమయంలో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అతనికి 150 పాయింట్లు వచ్చినట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి కూడా ఆటోని సీజ్ చేయడంతో అతను ఆటోలో నుంచి ఒక చచ్చిన పామును బయటికి తీసుకొని వచ్చి ట్రాఫిక్ పోలీసులను బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మనం వీడియోలో కూడా చూస్తున్నాం. ఆ వీడియోలో పూర్తిగా ఆ పామును తన చేతులకు చుట్టుకుంటూ మా ట్రాఫిక్ పోలీసుల వద్దకు వెళ్లి వాళ్ళని బెదిరించారు. అయితే ఆ సమయంలో కాసేపటి తర్వాత ఆ పాము చచ్చిన పాము అని తెలుసుకున్న పోలీసులు అతను చేరుకునేలోపే అతను అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తనపైన కేసు నమోదు చేస్తున్న పోలీసులు, అంటే ట్రాఫిక్ పోలీసులను బెదిరించినట్టుగా, అలాగే అతను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఈ 2 కేసులు కూడా అతనిపై నమోదు చేస్తున్న పోలీసులు అయితే రిమాండ్ కు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. హరి రైట్, ఓకే.